హలో అండి, ఈరోజు నేను పచ్చి కొబ్బరి బెల్లంతో సింపుల్ ప్రాసెస్ అండ్ టేస్టీగా కొబ్బరి లడ్డు ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. నేను దేవుడి దగ్గర కొట్టానండి కొబ్బరికాయలు. మా దగ్గర దేవుడికి కొట్టిన కొబ్బరికాయలు పచ్చడికి అలాగే స్పైసెస్కి వాడొద్దంటారండి, ఓన్లీ స్వీట్ చేసుకోవాలంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీ దగ్గర కూడా ఇలానే అంటారా అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ముందైతే లేట్ చేయకుండా నేను చేసే సింపుల్ అండ్ హెల్తీ కొబ్బరి లడ్డు ప్రాసెస్ చూపిస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ముందు 4 కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలాగా తీసుకొని మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని దాంట్లోకి 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కరిగిన తర్వాత దీంట్లోకి కొబ్బరి తురుము 3 కప్పులు అయిందండి. 3 కప్పులు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. మంచిగా కలుపుకొని అడగంటకుండా ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి 1 కప్పు బెల్లం వేస్తున్నానండి. 3 కప్పులకి మీరు కావాలంటే 2 కప్పులు వేసుకోవచ్చు. నేను స్వీట్ తక్కువగా వేస్తున్నానండి. 1 కప్పు బెల్లం వేసుకొని బెల్లం కరిగే వరకు కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలలో బెల్లం కరిగిపోతుందండి. ఇలా కరిగిన తర్వాత మనం చేత్తో పట్టుకొని ఇలా చూస్తే లడ్డూలా రావాలండి. ఇలా వస్తే పర్ఫెక్ట్గా అయినట్టండి. ఇప్పుడు దీంట్లోకి 2 ఇలాచీ దంచుకొని వేసుకొని మొత్తం కలుపుకోవాలండి ఒకసారి. అలాగే 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలండి ఫైనల్గా. వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకోవాలండి. కొబ్బరి బెల్లం లడ్డూలు తింటే హెల్త్కి చాలా మంచిదండి. బ్లడ్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది, ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా వస్తుంది. ఇప్పుడు దీన్ని చల్లారనివ్వాలండి. చల్లారబెట్టుకున్న తర్వాత చిన్న చిన్న లడ్డూలాగా చుట్టుకుంటే ఈజీ అండ్ టేస్టీగా అండ్ హెల్తీగా కొబ్బరి లడ్డు రెడీ అయిపోతుందండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా ఈ ప్రాసెస్లో చేశారా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పిల్లలు స్కూల్ నుండి వచ్చాక ఇంట్లో స్నాక్స్గా పెడితే చాలా ఇష్టంగా తింటారండి అండ్ యాక్టివ్గా కూడా ఉంటారు. ఇప్పుడే ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరిన్ని విలేజ్ స్టైల్ వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.